హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తము మనకి ఇక్కడ సౌత్ జోన్కి సంబంధించిన పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 54 పోస్టులు అండి. అన్రిజర్వ్డ్లో 21, ఈడబ్ల్యూఎస్కి 5, ఓబీసీకి 14, ఎస్టీకి 6, ఎస్సీకి 8. ఇక్కడ నావికు జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. దాంతోపాటు నావికు జీడీకి సంబంధించిన నోటిఫికేషన్లో మళ్ళీ సౌత్కి సంబంధించినటువంటిది 9 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్టీ 1, ఎస్సీ 2. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మనకి అర్హత అనేది పొందొచ్చు. దాంతోపాటు నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అంటే ఎంపీసీ చేసిన క్యాండిడేట్ మాత్రమే ఈ పోస్ట్కి అనేది నావిక్ జనరల్కి సంబంధించిన డ్యూటీకి అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అనేది అవకాశం అని ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, జాయిన్ ఇన్ ద మినిస్ట్రీ కోస్ట్ గార్డు మినిస్ట్రీ డిఫెన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. అయితే మనకు అప్లికేషన్ యొక్క డేట్స్ కూడా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 25వ తారీఖు వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడం అనేది ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఏజ్ కూడా లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉందని కూడా క్లియర్గా మనం ఇక్కడ అనేది చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు అనేది కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకోవచ్చు. అయితే దాంతోపాటు మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య ఒకసారి చూసుకోండి. ఇక్కడ 54 పోస్టులనే కాదండి, 260 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏ జోన్లో అయినా, ఇండియన్ సిటిజన్ ఏ జోన్లోనైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకు సంబంధించిన జోన్ మాత్రము నేను సౌత్కు సంబంధించినటువంటి జోన్ మాత్రమే నేను మీకు వివరిస్తున్నాను. మనకి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే బయటికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సౌత్ జోన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్లియర్గా ఉంది కదండి. అందుకే అనేది నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 2 రకాలైనటువంటి టెస్ట్ ద్వారా మనకి ఇక్కడ చూడండి, స్టేజ్ 1 ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి మనకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, జనరల్ డ్యూటీకి సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్లయితే 2 రకాల పోస్టులకు అప్లై చేయాలి, 2 టెస్టులు చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి. లేదు జనరల్ 10th క్లాస్ సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక సెక్షన్ పాస్ అయితే సరిపోతుంది. 60 మార్క్స్ ఉంటాయి, 45 నిమిషాలు ఉంటుంది, 60 క్వశ్చన్లు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మ్యాథ్స్ 20 క్వశ్చన్లు, సైన్స్ 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్ 15 క్వశ్చన్లు, రీజనింగ్ 10, అదేవిధంగా జీకే 5 క్వశ్చన్లు మొత్తం కలిపి. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది అంటే నెగిటివ్ మార్క్స్ అనేది లేవండి. నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా అనేది అందరూ అనేది అప్లికేషన్ చేసుకోవడానికి, ఎటువంటి ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంది. దాంతోపాటు ఇక్కడ జనరల్ డ్యూటీకి సంబంధించిన వాళ్ళు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ వాళ్ళు 2 రకాల టెస్టులు అనేది ఖచ్చితంగా అనేది రాయాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్ ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుందా, మ్యాథ్స్ ఫిజిక్స్ సరిపోతుంది రాసి, దాంతోపాటు సెక్షన్ 1 కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. అదేవిధంగా మనకి నోటిఫికేషన్లో ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయని ఒకసారి కిందికి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 7 minutesలో 1.6 అంటే 1.5 కిలోమీటరు క్లియర్గా అనేది రన్ చేయడం అనేది కూడా రన్నింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, స్టెప్స్ అంటే క్వైబిట్స్ అప్స్, తర్వాత పుషప్స్ కూడా 10 చేయాలి. అదేవిధంగా 3 రకాలైనటువంటి ఆ తర్వాత ఇక్కడ చూడండి, మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రమోషన్స్ అనేది ఇందులో చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనేది అందరు అప్లికేషన్ చేసుకోవడానికి అనేది చూడండి. ఇంకో విషయం ఇక్కడ చూడండి, హౌ టు అప్లై అనుకుందా 11వ తారీఖు ఫిబ్రవరి నుంచి 25వ తారీఖు ఫిబ్రవరి వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఏప్రిల్లో మొదటి స్టేజ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్లో కూడా 2వ స్టేజ్, అదే మనకి సెప్టెంబర్ లోపల మనకు పోస్టింగ్ ఇస్తామని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా క్లియర్గా మనం ఇంకా పోస్ట్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్గా చూడాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, అందులో మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అనేది చూసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు. ఎందుకంటే నా నోటిఫికేషన్ అంటే నేను చెప్పే నోటిఫికేషన్ ఫేక్ అనుకుంటున్నారా నిజం అనుకుంటున్నారా నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మీకు ఇంకా నచ్చినట్లయితే నచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. దానికి కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే డిస్లైక్ చేస్తే కూడా నాకు కూడా అవును కదా, నేను ఫేక్ పెడుతున్నాను కూడా, నేను కూడా మార్చుకుంటాను కదండి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఒక ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.